సమయం చాలాసేపు పట్టింది మీకు. ఇక్కడ వచ్చిన అధికారులకి మరియు వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులందరికీ, ముఖ్యంగా ఇక్కడ వచ్చిన సోదరులందరూ, ఆటో డ్రైవర్లందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన 15 నెలలుగా మనం అనేక విధానాలుగా సంక్షేమం ఒక పక్కన, అభివృద్ధి ఒక పక్కన అన్ని అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఆనాడు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట మేరకు మీ అందరికీ 15,000 వేతనం ఖచ్చితంగా అమలు చేస్తామనేసి ఈరోజు దసరా పండుగ కానుక మీకు 15,000 రూపాయలు మీ అందరికి అకౌంట్ వేయడం జరిగింది. ఆ రోజు గత ప్రభుత్వంలో మీ అందరికి గుర్తుంది, 10,000 రూపాయలు ఇస్తుండే. 2022 బహుశా ఒక సంవత్సరం అటు పెట్టాం, 22వ తారీఖు నుంచి 2022 నుంచి మీకు అకౌంట్లో 10,000 రూపాయలు వేస్తుండే. మీ అందరికీ గతంలో ఉన్న ట్యాక్సీలు కానీ, లేకపోతే చలాన్ సిస్టమ్లు కానీ, లేదంటే అనేక విధంగా ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు గుంతల రోడ్లు కానీ, ఎక్కడైనా పోవాలంటే ప్రయాణికులు కానీ, ప్రయాణం కానీ ఎక్కడైనా సురక్షితంగా ప్రయాణికులు వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పడ్డారు. అనేక ఇబ్బందులు గత ప్రభుత్వంలో మనం చూసాం. ఈరోజు పథకాలతో పాటు, ఎందుకంటే మన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ చదివిస్తున్నాం. దీంతో పాటు ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పారు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తూ మీ అందరికీ ఎటువంటి ఇబ్బంది జరగకూడదు, మీకోసం ముందు చూపుగా వీళ్ళకి ఏ మేరకు మనం సహాయపడచ్చు అనే విధానంగా 15,000 రూపాయల వేతనం ఖచ్చితంగా వీళ్ళకి సహాయం చేయాలా. దీంతో ఇలాగే ఎంబీఐ ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పారు, ఒకటేసారి ఈ అమౌంట్ ఇవ్వడం వల్ల మనం ఇన్సూరెన్స్ కానీ, లేదంటే మనకి ట్యాక్స్ కానీ, లేదంటే రిపేర్ కానీ ఏదైనా విధానంలో చేయొచ్చు. కొంతమంది అయితే కంతులు కానీ ఏదైనా ఇబ్బందికరంగా ఉన్న విధానానికి వాడుకుంటారు. అందుకే దాంతో పాటు మనందరం చెప్పాల్సింది ఒకటి ఉంది. గత ప్రభుత్వం 200 కోట్లే ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం 400 కోట్లు ఖర్చు పెట్టిందంటే లబ్ధిదారులు కూడా ఎక్కువ మంది. ఈరోజు ఇలాగే సోదరుడు మన పూర్వంలో యూనియన్ లీడర్ నాతో పాటు నడుస్తూ, అన్న ఈ డబ్బు ఇవ్వడం కాదు, ఈ సమస్య ఏంటి అని అడిగితే, అన్న నేను ఎంబీడీ చేశాను కానీ నేను ఆటో దొరుకుతున్నా, మీ కాలేజీలోనే చదివాను, కానీ నాకు కావాల్సింది ఏంటంటే ఆ వాహన మిత్రాలు. నా దురదృష్టం ఏంటంటే నాకు ఈరోజు వరకు లైసెన్స్ ఉన్నా కానీ నాకు రాలేదంటున్నాను. నేను ఎంబీఐ ఇన్స్పెక్టర్ కానీ, ఎంపీడీఓలు కానీ ఇక్కడ ఉన్న అందరి యంత్రాంగం అందరికీ ఒకటే కొడుతున్నా. చాలా మందికి కొంచెం నొప్పి ఉండొచ్చు, సర్వేలు అనేక విధంగా ముఖ్యమంత్రి గారు చేయిస్తున్నారు. కొంచెం నొప్పి పడినా ఇంత ముందు కంటే మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు, బాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే మీ చేతి తోడుతోనే ఈరోజు వీళ్ళందరికీ పథకాలు వస్తున్నాయి. ఈరోజు మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళం ఒకటే అనుకుంటున్నాం, మాకు ఒక అవకాశం వచ్చింది. దీంట్లో ఈ సర్వేలో కానీ వీటిలో కానీ ఏ కుటుంబం అన్నా వెనకబడకూడదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఎందుకంటే దురదృష్టమో మంచో చెడ్డో ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. బద్వేల్లో చాలా ప్రాంతంలో వెనుకబడి వాళ్ళకి అనేక విషయాలు తెలియదు. దీంట్లో మీరు చదువున చదువు మీకు ఒక అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ అనేక జిఎస్డబ్ల్యూ స్టాఫ్ కానీ, సచివాలయ స్టాఫ్ కానీ, లేదంటే ఎంపీడీఓ కార్యాలయాలు కానీ, లేదంటే రెవెన్యూ సిబ్బంది కానీ, వాటితో పాటు ఇక్కడ ఉన్న పోలీస్ కానీ, లేదంటే ఎంబీఐ అనేక మంది సిబ్బందులు ఉన్నారు. వీళ్ళందరూ తలా ఒకటి లేదా ఈరోజు బద్వేల్ తాలూకాలో 2 లక్షలు పైబడి ఓటర్లు ఉన్నారు, లేదంటే 3 లక్షల మంది ఉన్నారు. ఇక్కడ మొత్తం స్టాఫ్ టీచర్లు అందరూ తీస్తే 5,000-6,000 10,000 మంది అవుతాం. ఈ 10,000 మంది తలా ఇక్కడ ఉన్న వాళ్ళలో మనం కానీ తీసుకుంటే ఇంటికి ఇల్లు లాగా తీసుకుంటే 100 ఇల్లులో 30 ఇల్లులు వస్తాయి. ఈ కుటుంబాన్ని మనం కానీ ఏదో విధంగా చేస్తే ఇక్కడ ఉన్న ప్రతి ప్రజలు మిమ్మల్ని గుండెల్లో గుర్తుపెట్టుకుంటారని నేను అనేక విధంగా మీ అందరికీ వాళ్ళ తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఎంతమంది లబ్ధిదారులు అంటే 1,268 మంది అంటున్నారు బద్వేలు. ఈరోజు ఒక 100-200 మంది రానోళ్ళ గురించి ఆలోచిస్తున్నాం మనం వచ్చిన వాళ్ళకంటే. ఎందుకంటే ఈ 200 మంది కూడా ఏ విధంగా అనేసి
ఇక్కడ ఉన్న యంత్రాంగం మాత్రం ఆలోచిస్తున్నాం. మనం వీటితో పాటు ఇక్కడ ఉన్న సమస్యలు ఈరోజు మన అందరం ఆలోచించాల్సింది. ఎందుకంటే ఇందాకే పాత్రికేయ మిత్రులు అడిగారు, చాలా అడిగే విధానంలో కానీ మాట్లాడే విధానంలో తేడా ఉంటుంది. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆర్టీఏ కార్యాలయం వెళ్ళిపోయింది అంటున్నారు. ఇక్కడి నుంచి కాదన్నా, ఆటోమేటిక్ స్టేషన్స్ కోసం ఈరోజు కడపకి వెళ్ళినాయి. మీకు కొంచెం ఇబ్బంది జరుగుతుంది. దీనికి ఖచ్చితంగా మేము ఇక్కడి నుంచి లేఖ రాసి మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారికి, మన జిల్లా మంత్రివర్యులు మరియు ముఖ్యమంత్రి గారి దృష్టికి